మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రమే. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ అమ్మాయి తనకి సంబంధించినటువంటి పని ఏంటయ్యా అంటే, ఆ ఏరియాలో ఉన్నటువంటి అది ముస్లిం ప్రభావిత ప్రాంతం ఎక్కువ. అక్కడ ఒక ముస్లిం అమ్మాయి, ఇది ఒక హిందూ అమ్మాయి తన ఇంకొక హిందూ అమ్మాయి ఇంటి దగ్గర బైక్ పెట్టింది. తన బైకు అవతల పెట్టాల్సొచ్చింది. మదర్సా ఎదురుగుండా పెట్టారు. మదర్సా వాళ్ళు ₹1000 డిమాండ్ చేశారు ఆ బైక్‌కి. దానికి ఎక్కడి నుంచి తెస్తాం? మా ఆర్థిక పరిస్థితి అది కాదు అన్నారు. దాంతో అమ్మాయి మీద చెయ్యి చేసుకున్నారు. లైంగిక పరమైనటువంటి పార్ట్స్ పట్టుకొని ఇబ్బంది పెట్టారు. అమ్మాయి కంప్లెయింట్ ఇవ్వగానే పోలీసులొచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గవర్నమెంట్ కాబట్టి కేసు పెట్టారు. దాంతో అమ్మాయిని చంపేస్తామంటూ హెచ్చరికలు. ఇప్పుడు ఆ అమ్మాయికి పోలీసుల సెక్యూరిటీ ఇవ్వాల్సొస్తుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు భారతదేశంలో హిందూ ఆడపిల్లలు? నిన్న గనక పాత బస్తీలో పెట్టిన స్కూల్లో హిందువులు చేరినా సరే వాళ్ళకి కల్మా చదవాలని ఎట్లయితే హోంవర్క్‌లు కూడా ఇచ్చినటువంటి టీచర్లున్నారో అలాంటి పరిస్థితి.